శ్రీలేఖ ఎస్ కిరణ్. ఇట్లా ముద్దపప్పులా తింటూ కూర్చోకపోతే బ్లాగ్ స్టార్ట్ చేయొచ్చు కదా. వాకే వాకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేఖా సజిల్. ఈరోజు వ్లాగ్ అయితే షాపింగ్ గురించి. మనం ఏమి మాల్కి వెళ్ళబోతున్నాం షాపింగ్ కోసం? సినిమా అన్నావు కదా. సినిమా అన్నావు కదా. అంటే సినిమా ఈవినింగ్ షో బుక్ చేస్తాను, ఆ లోపు మనం షాపింగ్ చేసుకోవచ్చు కదా. ఎలాగో మాల్కి వెళ్తున్నాం, యూటిలైజ్ చేసుకోవాలి కదా. ఏం కాదులే, ఈ ట్రాఫిక్ ఈవినింగ్ వెళ్తాం, సినిమాకి వెళ్తాం డైరెక్ట్. మేము పుష్ప 2 మూవీకి వెళ్తున్నాము. రిలీజ్ అయ్యి 15 రోజులైంది. ఇన్ని రోజుల తర్వాత అంటారా, మేము హైదరాబాద్లో లేము. ఈరోజు కవర్ చేస్తున్నాం మూవీని. మా షాపింగ్, మూవీ ఎక్స్పీరియన్స్ అన్నీ ఈ వ్లాగ్లో చూసేద్దాం. లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ క్విక్లీ స్టార్టెడ్. అండ్ ఈరోజు మన ఛానల్లో ఒక చీఫ్ గెస్ట్ ఉన్నారనమాట. ది గ్రేట్ అశ్విత. మనం ఇప్పుడు ట్రెండ్స్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ అప్ టు 70% సేల్ అంట. ఎండ్ ఆఫ్ సీజన్స్ అలా ఇయర్ అండ్ సేల్ అంటారు కదా, అది నడుస్తూ ఉంది. సో మనం ఇప్పుడు 1000 రూపీస్కి ఎన్ని అవుట్ఫిట్స్ కొనగలమో చూద్దాం. బట్ నో కాంప్రమైజింగ్ ఇన్ ద స్టైల్, క్వాలిటీ ఆఫ్ ది ప్రోడక్ట్. అసలు 70% ఆఫ్ అంట. ఒక్కటి అసలు 400 ఉన్నాయి. ఆఫర్లో మనకు 100 రూపాయలు, 120 అట్లా పడతాయి. సో మంచి సెలెక్ట్ చేసుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ టైమ్ ఆఫ్ ది ఇయర్ టు షాప్. ఇక్కడ చూసారా, జీన్స్ అంటే జగ్గిన్స్, ఇవి కూడా 200-300లలోనే వస్తున్నాయి. ఇంత తక్కువకి ఏమొస్తున్నాయి అన్న. సో ఈరోజు 2,000-3,000కి వెళ్ళి ఎన్ని బట్టలు వస్తాయని కొనుక్కుందాం మనం. షర్ట్స్ రో, ఇది కూడా 50% ఆఫ్. 500 to 800 వరకు ఉన్నాయి. మనకు 50% ఆఫ్ అంటే 250 to 400 అలా పడతాయి. చిన్నపిల్లలవి ఎంత క్యూట్గా ఉన్నాయి కదా. వీళ్ళకి కూడా పఫ్ స్లీవ్స్, పెప్లమ్, అవన్నీ మోడల్స్ ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్లీవ్స్ క్యూట్గా ఉన్నాయి. ఇప్పుడు చిన్నపిల్లలకి ఎవరికి తీసుకోవాలో తెలియదు కానీ బట్టలు అయితే బాగున్నాయి. వీళ్ళకి కూడా 70% ఆఫ్. దీని ప్యాంట్ ఇదేనా? ఓ బాగుంది కదా. క్రాప్ టాప్, ప్యాంట్ అండ్ జాకెట్ డిఫరెంట్గా ఉంది. అండ్ 50% ఆఫ్ అంట. ప్రైస్ ఎంతో చూద్దాం. ప్రైస్ డీటెయిల్స్ అనేది నేను లాస్ట్లో చెప్తాను. డ్రెస్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది కదా. ఇలాంటి ఇంకేమైనా కనిపిస్తాయి చూద్దాం. ఇది కూడా ట్రై చేసి బాగుంటే విల్ టేక్ ఇట్. బాగుందా? డైలీ వేర్కైనా 100 రూపీస్కి ఏమొస్తుందో. హే 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 హాయ్. ఓ ఇది బాగుంది కానీ ఇది ఆఫర్లో వచ్చిన దీని లోపల దానికి మళ్ళీ కొనాలి, డబుల్ బొక్క. అండ్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యేది దొరుకుతుందో లేదో మనకు తెలియదు. అందుకే అలాంటి లింకులు పెట్టుకోకూడదు మనం. జ్యువెలరీ పైన కూడా 20% ఆఫ్. కాకపోతే ఇవి అరౌండ్ యావరేజ్గా 300-400 ప్రైజింగ్ ఉన్నాయి. వాటిపైన 20% ఆఫ్. స్టాక్వి చూస్తున్నా, 300 అంట. బట్ మన దగ్గర ఆల్రెడీ లేని కమ్మలు కొనుక్కోవాలి కదా, అందుకే చెక్ చేస్తున్నా ఏవి బాగున్నాయి, ఏవి మనకి సేల్లో బెటర్గా ఆఫర్లో పడుతున్నాయి. బిజీ ఇన్ షాపింగ్. బో ఇయర్ రింగ్స్ విత్ స్టోన్ బాగుంది. బెల్లే మంచి బ్రాండ్ కదా. వీటిపైన కూడా 20% ఆఫ్. ఇది తీసుకుందాం. శ్రీలేఖ ఏమైనా అందటలు ఉన్నావు? ఇంతసేపు తిరిగి ఇది ఒకటే కొన్నా అనుకుంటున్నారా?
ఎస్, బట్టలు నచ్చాయి కానీ బట్టలు తారుమారు అయిపోయాయి అనమాట. నేను సెలెక్ట్ చేసిన వాటి మీద ఆఫర్స్ లేవు, ఆఫర్స్ ఉన్నవి నాకు నచ్చలేదు. కానీ నేనేం సజెస్ట్ చేస్తానంటే మాల్స్లో కంటే ఇండివిజువల్ ట్రెండ్ స్టోర్స్ ఉంటాయి కదా, అక్కడ షాపింగ్ చేయండి. నేను మా ఇంటి పక్క ట్రెండ్ స్టోర్లో నేను 500కి 3 అవుట్ఫిట్స్ కొన్నాను. 3 చాలా బాగున్నాయి. నేను బ్లాగ్ ఎండింగ్ వరకు మీకు చూపిస్తాను. సో ఎక్స్పీరియన్స్ అనమాట. నెక్స్ట్ టైం మాల్లో, ఎందుకంటే మాల్లో చాలా జనాలు వస్తూ ఉంటారు కదా ఫ్లోటింగ్ ఆఫర్లో, మనం వచ్చేసరికి బట్టలు అయిపోతాయి మంచివి. ఇండివిజువల్ స్టోర్స్కి వెళ్ళి షాపింగ్ చేయండి సేల్ అప్పుడు. నువ్వు భలే హ్యాపీ కదరా. ఇందాక మనకు వచ్చిన భారీ జలకు నుండి కోలుకోవడానికి కాస్త టైం పడుతుంది. సో రికవరీ ఫాస్ట్ అవ్వాలంటే కొంచెం ఫుడ్ పడితే బెటర్ కదా, అందుకే ఫుడ్ సెక్షన్కి వచ్చేసాము. ఫుడ్ తినడానికి ఇవన్నీ సాకులు, రైట్ చెప్పొచ్చు కదా. ఆల్రెడీ షాపింగ్ నేనేం చేయలేదని బాధపడుతున్నా. బాధ ఎందుకు, డబ్బులు మిగిలినాయి కదా, హ్యాపీ. గర్ల్స్కి అలా ఉండదు. షాపింగ్ చేద్దామని వచ్చినప్పుడు షాపింగ్ చేస్తే హ్యాపీ, మాకు చేయకపోతే హ్యాపీ. కిరణ్ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాడు లోపల. ఇప్పుడు మనకున్నది ఒక టార్గెట్, వచ్చినందుకు ఒక మంచి అవుట్ఫిట్ షాపింగ్ చేసే ఇంటికి వెళ్ళాలి. నా విత్ మూవీ టైం నేను యాక్చువల్లీ ఆన్లైన్లో మూవీ టికెట్స్ బుక్ చేయలేదు, ఎందుకంటే షాపింగ్ని బట్టి 6 or 10 షోకి వెళ్ళొచ్చు అని. అక్కడ 6:20 అవుతుంది, 6:30 షో టికెట్స్ రెక్లైన్గా దొరకాలి అని చెప్తున్నాను. కాకపోతే టికెట్స్ తీసుకున్నాక తెలిసింది ఏంటంటే 6:15 షో అనమాట. ఇంకా లగెత్తరాహో పరిగెడుతూ వెళ్ళిపోయాం. మొత్తానికి మా మూవీ అయితే కంప్లీట్ అయిపోయింది. పుష్ప 2. కిరణ్, మూవీ నచ్చిందా? నాకైతే చాలా బాగా నచ్చింది, ఎంటర్టైన్మెంట్ ఉంది. నాకు కూడా నచ్చింది, ఎక్కడ బోర్ అయినట్టు అయితే ఏం అనిపించలేదు, అస్సలు లేదు. ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ట్రాఫిక్లో ఉన్నాము, ఆకలిస్తుంది, వెళ్ళాక వండే ఓపిక లేదు. నువ్వు వండింది తినే ఓపిక కూడా లేదులే మాకు. ఆకలిస్తా ఉండదు సామి. అట్లా బయటికి వెళ్ళి దుడ్లు ఇచ్చి కూడా తిని ఇంటికి పోదాంలే. దీన్నే పుష్ప ఫీవర్ అంటారు అనమాట. తగ్గేదేలే. ట్రెండ్స్లో 500కి 3 అవుట్ఫిట్స్ అని చెప్పాను కదా, చాలా రీజనబుల్గా మంచి థింగ్స్ అయితే నాకు వచ్చాయి. ఐ విల్ షో యూ నవ్. అండ్ సేల్ ఉన్నప్పుడు మనం స్టార్టింగ్ వెళ్ళడం ఇంపార్టెంట్. ఎంత సేల్ స్టిల్ రన్ అవుతూ ఉన్నా మనకు నచ్చిన బట్టలు దొరకవు, దొరికితే మన సైజ్ ఉండదు, ఆర్ మనకు నచ్చిన దాని మీద ఆఫర్ ఉండదు. సో సేల్ స్టార్టింగ్లో వెళ్తే హై ఛాన్సెస్ కొంచెం మంచి బట్టలు దొరికేవి. ఇది నా ఫస్ట్ అవుట్ఫిట్ అనమాట. ఇది 900 రూపీస్ అవుట్ఫిట్, నాకు 270కి వచ్చింది 70% ఆఫ్లో. నచ్చిందా? మనం సెకండ్ అవుట్ఫిట్ ఏంటో చూస్తాం. దిస్ ఇస్ మై సెకండ్ అవుట్ఫిట్. బ్యాగీ ఫ్రీ స్టైల్ అవుట్ఫిట్ ప్రిఫర్ చేసే వాళ్ళకి ఇది ఓకే. నాకు 120కి వచ్చింది. 100 రూపాయలకి ఏమొస్తుందండి, ఏమొస్తుంది? సో 2-3 సార్లు బయటకి వేసుకెళ్ళి తర్వాత నైట్ డ్రెస్ లాగా కూడా వాడచ్చు, నైట్ టీషర్ట్ లాగా. అండ్ క్రాప్ టాప్స్ ప్రిఫర్ చేసే వాళ్ళకి దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. బాగున్నా? లెట్స్ చేంజ్ ఇంటూ అవుట్ఫిట్ 3. ఐమ్ బ్యాక్ విత్ ద థర్డ్ అవుట్ఫిట్. ఇది కూడా బ్యాగీ ఇంతకు ముందు లాంటిది. ఇది కూడా 120, 270, మనకు 460 రూపీస్లో 3 అవుట్ఫిట్స్ వచ్చాయి, టాప్స్ వచ్చాయి. యా. అండ్ 5-7 మినిట్స్లో నేను ఈ 3 సెలెక్ట్ చేశాను. మాకు వేరే పని ఉండడం వల్ల ఎక్కువ టైం ఇవ్వలేకపోయాము. ఈరోజు డెడికేటెడ్గా షాపింగ్కి వెళ్తే ఏం నచ్చలేదు. మొన్న ఎవరి కోసమో షాపింగ్ వెళ్తే 7 మినిట్స్లో 3 అవుట్ఫిట్స్ సెలెక్ట్ చేశా. ఇది నాకే అవుతుందా, మీకు కూడా అవుతుందా? అండ్ ఎందుకు? వై? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వ్లాగ్స్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లేఖా సర్కిల్. ఈట్, స్లీప్, స్టే హెల్దీ అండ్ హ్యాపీ. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బై.